దేవుడు మనలను ఎందుకు పుట్టించాడో మీకు తెలుసా? ఏ కారణం లేకుండా ఊరికే ఈ లోకంలో మనం జన్మించలేదు. దేవుడు ఒక ఉద్దేశ్యంతో మనలను పుట్టించాడు. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నేనెరిగితిని. ఇర్మియా ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు. తల్లి గర్భములో నేను నిన్ను రూపించక మునిపే నువ్వు నాకు తెలుసు, నీ రూపము తెలుసు అని దేవుడు మాట్లాడుతున్నాడు. మనలను కూడా తల్లి గర్భములో దేవుడు రూపించక మునిపే మనం దేవునికి తెలుసు. అయితే దేవుడు ఊరికే ఒక మనిషిని పుట్టించడు. ఒక ఉద్దేశ్యము ఉంటుంది, ఒక కారణం ఉంటుంది. ఆ కారణంతోనే మనిషిని దేవుడు పుట్టిస్తాడు. ఇర్మియాను జనములకు ప్రవక్తగా, సేవకుడిగా ఉండడానికి దేవుడు ఇర్మియాను పుట్టించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనలను కూడా, మిమ్మల్ని కూడా ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో దేవుడు పుట్టించాడు. ఎందుకు పుట్టించాడంటే దేవుడు మనలో నివసించడానికి, దేవుడు మనతో కలిసి జీవించడానికి, దేవుడు తన స్వరూపములో, తన పోలికలో నిర్మించుకున్నాడు, సృష్టించుకున్నాడు అని ఒక వాక్యంలో వ్రాయబడి ఉంది. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ముందుగా దేవుడు వాటి యందు నడుచుకొనవలనని ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు అనేవి చేయడానికి యేసుక్రీస్తునందు మనము సృష్టించబడ్డాం. దేవుడు మనలందరినీ, మానవులను సృష్టించాడు. అయితే మానవులు దేవుడు నివసించలేనంతగా, దేవుడు కలిసి మనుషుడితో జీవించలేనంతగా దేవునికి వేరైపోయారు. అటువంటి పరిస్థితుల్లో మరలా దేవుడు భూలోకానికి వచ్చి మనకు నూతన జీవితాన్ని, నూతన జన్మను ఇచ్చాడు. ఆయన రక్తము పెట్టి, ప్రాణము పెట్టి మనలను కొన్నాడు, పరిశుద్ధపరచాడు, అభిషేకించాడు. ఎందుకు? ఉద్దేశం ఏమిటి? కారణం ఏమిటంటే దేవుడు నిన్ను ఒక మందిరముగా చేసుకొని ఉన్నాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? దేవుడు మనతో కలిసి జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి తల్లి గర్భమందే మనలను దేవుడు నిర్మించుకున్నాడు. ఎందుకంటే దేవుడు మనలో నివసించడానికి. దేవునికి పిల్లలు కావాలి, మనలాంటి వారు కావాలి. అయితే మనం అనుకోవచ్చు, మనం కష్టాల్లో ఉన్నాం, మనం అనుకోవచ్చు దేవుడు నివసించడానికి యోగ్యమైన వ్యక్తిగా నేను లేను, దేవుడు నేను కలిసి జీవించడానికి నా జీవితం బాలేదు, ఏది అడ్డుగా ఉందో, ఏ కష్టాలు ఉన్నాయో, ఏ పాపం ఉందో. ప్రస్తుతం ఇలా ఉంది, కానీ భవిష్యత్తులో దేవుడు ఏమంటున్నాడంటే ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనంలో, ప్రస్తుతం మీ కష్టాలు ఉన్నాయి, ప్రస్తుతం మీరు పాపం అనే చెరలో ఉన్నారు, సాతాను అనే చెరలో ఉన్నారు, దుష్టత్వం ఉంది, కానీ భవిష్యత్తులో దుఃఖంలో ఉన్నారు, ఇబ్బందిలో ఉన్నారు. భవిష్యత్తులో నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుతున్నాను. ప్రస్తుతం దుఃఖకరంగానే ఉంది. ప్రస్తుతం దేవుడు మనలో నివసించేంత యోగ్యంగా మనం లేకపోయినా దేవునికి మన పట్ల ఒక ప్రణాళిక ఉంది. భవిష్యత్తును గురించి ఒక మంచి ప్రణాళిక, ఉద్దేశంను కలిగి ఉన్నాడు. భవిష్యత్తులో రాబో కాలమందు నీకు నిరీక్షణ కలిగినట్లుగా నీకు సమాధానకరమైన ఉద్దేశాలు కానీ హానికరమైన ఉద్దేశాలు కావు. మంచి ప్రణాళిక. రాబోయే కాలంలో సమాధానం, నెమ్మది, సంతోషం. దేవుడితో మనం కలిసి ఉన్నప్పుడు మన జీవితం ఎలా ఉంటుందంటే సంతోషం, సమాధానం, నెమ్మది, కాపుదల ఉంటుంది. ఈ దేవుడు మనలో లేక, ఈ దేవుణ్ణి మనం, మానవులైన మనం పోగొట్టుకోవడం వల్ల సమాధానం లేకుండా ఇంతకాలం జీవించాం, పరిశుద్ధత లేకుండా జీవించాం. దేవుడు లేని జనాంగముగా మనం మారిపోయాం. నెమ్మది లేదు, శాంతి లేదు, కుటుంబాల్లో, సంఘాల్లో, వ్యక్తిగతంగా. కానీ భవిష్యత్తులో కష్టాలు ఎక్కువ ఉన్నాయి, కానీ భవిష్యత్తులో దేవుడు మన పట్ల మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన కాచిన రక్తమును బట్టి మనకు సమాధానకరమైన జీవితాన్ని, సంతోషాన్ని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు.
దేవుడు మనలను పరిశుద్ధపరిచి మనలో జీవించబోతూ ఉన్నాడు. దేవుడు మనలో జీవించాలంటే, దేవుడు మనము కలిసి జీవించాలంటే, ఇంతకుముందే చెప్పాను కదా, దేవుడు మనలో ఉంటే సంతోషంగా ఉంటాం, ఆశీర్వదింపబడతాం, కాపుదలలో ఉంటాం. అయితే దేవుడు మనలో ఉండాలంటే, దేవుడు మనం కలిసి ఉండాలంటే, ఆయన ఆజ్ఞలను, ఆయన వాక్యమును మనం ధ్యానించే వారంగా ఉండాలని యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనంలో రాయబడి ఉంది. ఆయన వాక్యమును ధ్యానించడమే మాత్రమే కాదు కానీ దివారాత్రము ధ్యానించడం, అంతేకాకుండా ఆ వాక్య ప్రకారం జీవించడం. దేవుని బోధలో మనం ఉండాలి. దేవుని వాక్య ప్రకారం మనం జీవించినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనలో జీవిస్తాడు. దేవుడు మనతో కలిసి ఉంటాడు. దేవుడు మనలో ఉన్నప్పుడు దేవునిని ప్రేమించే వారంగా ఉంటాం, ఆయన మాట వినేవారిగా ఉంటాం. ఇక దురాత్మలు మనలో ఉండవు. దేవుడు మనలో నివసించినప్పుడు ఖచ్చితంగా భర్తకు లోబడిన వారుగా స్త్రీలు ఉంటారు, భార్యను ప్రేమించేవారుగా భర్తలు ఉంటారు. ఒక వ్యక్తిలో దేవుడు ఉన్నప్పుడు ఆ కుటుంబంలో కూడా దేవుడు ఉంటాడు. వారి కుటుంబంలో, వారి పిల్లల్లో మంచిగా కుటుంబాన్ని నడిపించుకునే వ్యక్తిగా ఆ తండ్రి ఉంటాడు. ఆ కుటుంబాన్ని దేవుని నడిపించుకునే స్త్రీగా ఆ భార్య ఉంటుంది. ఆ దేవునితో కలిసి ఎదిగేవారిగా, జీవించేవారుగా ఆ పిల్లలు ఉంటారు. అంతేకాకుండా కుటుంబ జీవితం మాత్రమే కాదు, వారు చేసే డ్యూటీలో వారి భర్తలు వారి యజమానులకు లోబడి ఉంటారు, పై అధికారులకు లోబడి ఉంటారు. దేవుని కలిగి ఉన్నవారు ఇవన్నీ చేస్తారు. ఎవరిలో అయితే దేవుడు ఉన్నాడో ఇవన్నీ దేవుడు వారిలో ఉన్నప్పుడు, దేవుడు వారితో ఉన్నప్పుడు ఇవన్నీ పాటిస్తూ ఉంటారు. ఒకటి కుటుంబ జీవితము, 2 డ్యూటీలో కూడా పై అధికారులకు లోబడి ఉంటారు, కుటుంబాన్ని బాగుగా చూసుకునేవారుగా ఉంటారు. ఇలా దేవుడు చెప్పినట్లు ఎవరైతే జీవిస్తారో వారు ఒక స్వాస్థ్యము పరలోకంలో పొందుకోబోతూ ఉన్నారు. పరలోక రాజ్యంలో స్వాస్థ్యము, ఆస్తి, పాలు పంపులు పొందుకుంటారు. దేవుడు పరలోక రాజ్యంలో ఇల్లు మనం పొందుకోకపోతూ ఉన్నాం. ఈ లోకంలో మనకు ఇల్లు ఉంది, కానీ పరలోకంలో కూడా మనం స్వాస్థ్యమును పొందుకోబోతూ ఉన్నాము. కొంతమందికి ఈ లోకంలో ఆస్తులు, స్వాస్థ్యము, భూమి, ఇల్లులు ఉన్నాయి, కానీ పరలోక రాజ్యంలో లేదు. ఈ లోకంలో ఎన్ని భూములున్నా, ఆస్తులున్నా అవి ఎప్పటికైనా ఈ లోకంలో మనం ఉండం కదా ఎల్లకాలం. పరలోక రాజ్యంలో ఆస్తులు సంపాదించుకుందాం, స్వాస్థ్యమును, భూమిని సంపాదించుకునే వారంగా ఉందాం. నిత్యమైన స్వాస్థ్యమును, బహుమానమును పొందుకుందాం. దేవునితో కలిసి నిత్య రాజ్యంలో జీవించడానికి మనం సిద్ధపడదాం. దేవుడు మనలో జీవించినప్పుడు, దేవునితో కలిసి మనం జీవించినప్పుడు, దేవుడు మనతో కలిసి జీవించడానికి ఇష్టపడుకోవాలి. మనలో నివసించడానికి ఇష్టపడినప్పుడు మన మార్గమును ఖచ్చితంగా మనం ఆయనకు అప్పగించాలి. మన మార్గమును ఆయనకు మనం ఖచ్చితంగా అప్పగించాలి. ఆయన మనలో నివసించినప్పుడు, ఆయన మనతో పాటుగా ఉన్నప్పుడు కొన్ని కార్యాలు, మనకు అవసరమైన కార్యాలు ఏవైనా, ఎంతటి కార్యమైనా, స్వస్థత అయినా, రక్షణ అయినా, ఆశీర్వాదమైన, ఉద్యోగమైన, నీకు ఏ కార్యాలు కావాలో అవి దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. కండిషన్ ఏంటంటే దేవుడు నీతో ఉంటాడు. కండిషన్ ఏంటంటే దేవుడు నీలో నివసించినప్పుడు. కానీ పాపము నీలో ఉన్నప్పుడు, లోకానుసారమైన జీవితం నీలో ఉన్నప్పుడు, దేవునికి విరుద్ధంగా నువ్వు జీవించినప్పుడు, దేవుడు నీలో లేకుండా ఎలా కార్యాలు జరుగుతాయి, ఎలా నిత్య జీవాన్ని పొందుకుంటావు, ఎలా సంతోషంగా ఉంటావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మనలో ఉన్నప్పుడు కొన్ని ఈవులు మనకు అనుగ్రహింపబడతాయి, కొన్ని మేలులు ఎక్స్ట్రాగా మనకు వస్తాయి. పూర్ణమైన వరాలను మనం పొందుకుంటాం, సంపూర్ణమైన ఆశీర్వాదం, సంపూర్ణమైన బ్లెస్సింగ్స్, శాంతి, సమాధానం, పరలోకమును పొందుకుంటాం. ఎందుకంటే ఆయన వాక్య ప్రకారం మనం జీవించాలి. దేవుడు మనలో నివసించాలని కోరుతూ ఉన్నాడు. దేవుడు మనతో ఉండాలని కోరుతూ ఉన్నాడు. మనం అంగీకరించి ప్రతి దినం ఆయనతో కలిసి జీవించినప్పుడు శోధనలు వచ్చినా, తుఫానులు వచ్చినా, ఆ దోణిలో యేసు ప్రభు ఉన్నారు కాబట్టి వాళ్ళు బ్రతికారు. ఎన్ని శోధనలు వచ్చినా, ప్రపంచమే తలకిందులు అయినా నోవాహును రక్షించినట్లుగా దేవుణ్ణి నమ్ముకున్న నిన్ను
దేవుణ్ణి కలిగి ఉన్న నిన్ను రక్షించుకోబోతూ ఉన్నావు. ప్రపంచమే తలకిందులైనా నువ్వు మాత్రం బ్రతకబోతూ ఉన్నావు. ఎందుకంటే దేవుడు నీలో ఉన్నాడు. దేవునితో నువ్వు కలిసి జీవిస్తున్నావు. దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.